అందరికీ నమస్తే. నేను మౌనిక. ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారా? అవునండి, చికెన్ పిక్కలు తినాలనిపించింది. అందుకే అండి తెచ్చుకోవడానికి వెళ్తున్నా. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. అందుకే చికెన్ పిక్కలు చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముక్కలు గట్టిపడకుండా 1 మంత్ నిల్వ ఉండేలాగా చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని దాన్ని ఫుల్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మనం ఉప్పు వేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, నేనైతే వేయలేదు. దాన్ని బాగా హై ఫ్లేమ్లో ఇలా వచ్చేలాగా బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న దాన్ని సైడ్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, స్టార్ పువ్వ, చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు ఒకే దాంట్లో తీసుకున్నానండి. ఇవన్నీ ప్యాన్ మీద పెట్టేసి దాన్ని లో ఫ్లేమ్లో కొంచెం మినిమం అది స్మెల్ వచ్చేదాకా దాని ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలిసేలాగా మనం బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాన్ని మనం కొంచెం సేపు చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక ఫైన్ పౌడర్ చేయాలి. ఇంకో ప్యాన్లో 200 ml ఆయిల్ని వేడి చేసుకోండి. ఇందులో ఉడికించిన చికెన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి. అది హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేపుకుంటేనే అది ముక్క సాఫ్ట్గా ఉంటుంది, హార్డ్ అవ్వదు. సో హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుందో చూడడానికి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన చికెన్ని తీసేసుకొని ముక్కలు మనం సైడ్ పెట్టేసుకోవాలండి. అదే చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కూడా. చూడగానే ఇదే తినాలనిపించేలాగుంది. ఇంకా అదే సేమ్ ఆయిల్లో కొంచెం అంత హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, కొంచెం మీడియం ఫ్లేమ్ అయ్యేదాకా మనం వెయిట్ చేసి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి చికెన్కి. చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునేది. నిలవ ఉండేది వేస్తే అది టేస్ట్ వేరే వస్తుంది. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఇది బాగా ఏగిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది వేగాక మనం పక్కకు తీసి పెట్టుకుంటాం కదా చికెన్, ఆ చికెన్ని దీంట్లో వేసి మళ్ళీ మనం వేపుకోవాలి. ఇది ముక్కకి ఆ మసాలా పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ స్మెల్ అసలు కలుపుతుంటే మాకు ఇంట్లో అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. మసాలా చాలా బాగా పట్టేసిందండి. 2-3 మినిట్స్ అయిపోయింది కదా, మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఆ స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా దీని వేడి అనేది దానికి తగులుతుంటుంది బౌల్ది, ఎందుకంటే థిక్గా ఉంది కాబట్టి. దీంట్లో కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో పసుపు వేసుకున్నాం కాబట్టి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోవాలండి. అది కన్సిస్టెన్సీని బట్టి మనం దాని క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాల్సి వస్తుంది. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని, అదైతే కొలతలతో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనము కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెద్ద నిమ్మరసం చేసి దాంట్లో వేసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చల్లారిపోయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది. దీన్ని మామూలుగా మా అమ్మమ్మ అయితే ఊరగాయ పెట్టిన తర్వాత దాంట్లో గిన్నె ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఊరగాయ వేసి వేడి అన్నం వేసి బాగా కలిపేసి దాన్ని మేము ముద్దలు చేసుకొని తింటామండి. అది చిన్నప్పటి నుంచి మాకు చాలా నచ్చుతుంది. మాకు అలా లెఫ్ట్ ఓవర్ది తినాలంటే చాలా ఇష్టం. ఇంతేనండి వీడియో. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.